యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో సశరీరుడుగా జీవిస్తున్నటువంటి దినాలలో 33.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రయాణంలో ఎందరో శిష్యులను దేవుడు పిలుచుకున్నాడు. ఆయనకు ప్రియ శిష్యులుగా 12 మంది దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటారు. ఆ 12 మందిలో ఒక శిష్యుడు చేసినటువంటి విధానం ఏంటయ్యా అంటే మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఆయన కూడా ఏం చేశాడయ్యా అంటే ఆయన ఈ లోకంతో రహస్యంగా పొత్తు పెట్టుకుని రహస్యంగా దేవుడిని అప్పగిస్తానంటే ఒప్పందం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని నేను అప్పగిస్తానని రహస్యంగా ఆయన ఒప్పందం పెట్టుకుని ఆయన ధనాన్ని తీసుకుని పరిశీలనతో సంబంధం కలిగి ఉంది. డబ్బు సంచిని మోసుకుని వెళ్ళిపోయాడు. డబ్బు సంచిని వెండి నాణాలను మోసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మోసుకుని వెళ్ళిపోయి ఏదైనా సంపాదించాడా? ఆయన బ్రతికిన దినాలలో ఏదైనా కూడగట్టాడా? ఆయన బ్రతికినటువంటి ఆ కొన్ని రోజులైనా సుఖంగా తిన్నాడా అంటే ఏది కూడా లేదు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఆలోచించండి. తద్వారా తనకు వచ్చినటువంటి తీర్పు ఏంటయ్యా అంటే అతడు ద్రోహం చేసిన దాన్ని బట్టి, అతడు రహస్యంగా లోకానికి పొత్తు పెట్టుకుని ఉన్న దాన్ని బట్టి, ఆ పరిశీలన దగ్గర వెండి నాణాలు తీసుకోవడాన్ని బట్టి మన ప్రభు న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తీర్పు ఏంటయ్యా అంటే ఆయనకి ఇచ్చినటువంటి తీర్పు ఏంటయ్యా అంటే ఉరి వేసుకుని చనిపోవడం. లోకంతో స్నేహం చేశాడు. లోకంతో ఉన్నటువంటి ఆ పరిశీలనతో రహస్య సంబంధాన్ని పెట్టుకున్నాడు. రహస్యంగా పొత్తులు పెట్టుకుని నేను అప్పగిస్తాను అని చెప్పాడు. దేవుణ్ణి అప్పగించాడు. అప్పగించడం ద్వారా ఆ వెండి నాణాల ద్వారా ఏదైనా లబ్ధి పొందాడా అంటే ఏమాత్రం కూడా లేదు అని వాక్యం చెప్తుంది. పిల్లలు ఆలోచన చేయండి. దేవుడితో ఉన్నవాడే ఆ 3.5 సంవత్సరాల సువార్తలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య సంగతులు, ఆయన చేసినటువంటి ఆ స్వస్థతలు అన్నీ చూసిన వాడే. కానీ లోక స్నేహానికి ఆయన ఏం చేశాడంటే సాతాను గారికి ఆయన ఏం చేశాడంటే దగ్గరైపోయాడు. దేవుడితో ఉన్న వ్యక్తి, దేవుడి దగ్గర ఉన్న వ్యక్తి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యం చూసిన వ్యక్తి ఈ లోక స్నేహానికి దగ్గరైపోయి దేవుడితో వైరాన్ని పెంచుకున్నాడు. దేవుడి ప్రేమ తన శిష్యుడిగా దేవుడి ప్రేమ తనలో ఉండవలసింది దానిని పోగొట్టుకున్నాడు. ఈరోజున మనం ఆలోచన చేస్తే ఇలా ఏమైనా మన జీవితాలు సాగిపోతూ ఉన్నాయా? ఆకాను గారు క్షమించండి, గెహాజీ చేసినటువంటి తప్పిదాన్నే, ఈ ఇస్కరియోతు యూదా గారు చేసినటువంటి ఈ తప్పిదాన్నే మనం కూడా ఈ లోక స్నేహం చేస్తూ, ఈ లోకమైనటువంటి ధనాన్ని ఆశిస్తూ, ఈ లోకమైనటువంటి ఉన్న వాటిని ఆశించి మనం ఏమైనా తప్పిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి, ఆలోచన చేస్తే ఒకవేళ అటువంటిది ఏదైనా ఆ విధముగా ఏదైనా మీరు ఆలోచన చేసి విడిచిపెట్టండి. ఎందుకయ్యా అంటే దేవునితో ఉన్నటువంటి ఆ ప్రియ శిష్యుడుగా ఉన్నటువంటి ఆయన్నే దేవుడు ఆయనకే తీర్పు తీరిస్తే నీవు నేను ఎంత? ప్రవక్తతో ఉన్నటువంటి ఆ పనివాడైనటువంటి ఆ గెహాజీనే దేవుడు తీర్పు తీరిస్తే, ఆ గెహాజీనే ఆ ప్రవక్త శిష్యుడిని దేవుడు శత్రువుగా చూస్తే, దేవుడితో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి ఆయన శిష్యుడైనటువంటి యోధా, ఈ ఇస్కరియోతు యోధా గారిని శత్రువుగా చూస్తే నీవు నేను ఎంత దేవునికి? నీవు నేను ఏమైనా గొప్పవారమా? నీవు నేను ఏమైనా అందచందములు కలిగిన వారమా?
నీవు నేను ఏమైనా ధనవంతులమా? ధనమున్నా ప్రయోజనం లేదు. దేవుని ప్రేమ మనలో లేకపోతే ధనమున్నా ప్రయోజనం లేదు. దేవుని ప్రేమ మనకుంటే మన దగ్గర ధనం లేకపోయినా పర్వాలేదు. దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు మన జీవితంలో. కానీ మనం ధనముంటే సరిపోతుంది అనుకుంటున్నామా? ధనముంటే సరిపోతుంది అని లోక స్నేహాన్ని చేస్తున్నామా? నా దగ్గర ధనం ఉంటే నా వారు, నాకున్నవారు, నా నేనుకున్నవారు, నా బంధువులు, నా స్నేహితులు, నాతో ఉన్నవారు నన్ను ప్రేమిస్తారు అనుకుంటున్నామా? ధనం ఉన్నంతసేపు నేను ప్రేమిస్తారేమో. ధనం అయిపోతే మనల్ని ఎవరు ప్రేమించరు. ధనం అయిపోతే, మన దగ్గర ధనం లేకపోతే ఏ వ్యక్తి కూడా మనల్ని లోక స్నేహం, దేవునితో వైరం. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని మనం ఆశిస్తే దేవునికి మనకి శత్రుత్వం పెరిగిపోతుంది. దేవుడు అంటున్నాడు, దేవునికి శత్రువు అయిపోతామంట లోకంతో మనం స్నేహం చేస్తే. ధనాన్ని ఆశిస్తే, మనం లోకంతో ఉన్నటువంటి ధనాన్ని మనం ఆశిస్తే దేవునికి